తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇరిగేషన్పై రేపు అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టనున్న నేపథ్యంలో ప్రాజెక్టులు, వాటిలో జరిగిన అవకతవకలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించనున్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్లో చేసిన అవినీతిపై సీఎల్పీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏ అంశంపై ఏం మాట్లాడాలన్న దానిపై ఈ రోజు సీఎల్పీలో నేతలు చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఎల్లుండి మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ లో కాంగ్రెస్ వ్యూహంపై చర్చ జరగనుంది. గత ప్రభుత్వ ఇరిగేషన్ వైఫల్యాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇరిగేషన్పై రేపు అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టనున్న నేపథ్యంలో ప్రాజెక్టులు, వాటిలో జరిగిన అవకతవకలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించనున్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్లో చేసిన అవినీతిపై సీఎల్పీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీలో ఎవరెవరు ఏ అంశంపై ఏం మాట్లాడాలన్న దానిపై ఈ రోజు సీఎల్పీలో నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఎల్లుండి మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ లో కాంగ్రెస్ వ్యూహంపై కూడా చర్చ జరగనుంది. గత ప్రభుత్వ ఇరిగేషన్ వైఫల్యాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కాంగ్రెస్ సమావేశం ఎన్ని గంటలకు జరగనుంది? ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారు? అదేవిధంగా రేపు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి ప్రేమ్? సాయంత్రము 6 గంటలకు ప్రజాభవన్ లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులపై సమావేశం. ఈ సమావేశంలో ముఖ్యంగా రేపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10 ఏళ్లలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు, లేకపోతే ఆ కాలువల పూడికతీత, కాలువలు, వీటన్నిటికి సంబంధించిన వాటిపై ఇప్పుడు రేపు శ్వేతపత్రం విడుదల చేస్తుంది. కాబట్టి దానిపై అవగాహన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు, బీఆర్ఎస్ కట్టినవి, తర్వాత మేడిగడ్డ, కాళేశ్వరము, దాంట్లో జరిగినటువంటి కుంగుబాటు, ప్రాజెక్టుల అంచనా, వ్యయము, ఖర్చు, ఎంత ఎస్టిమేషన్ వేశారు, ఎంత మేరకు ఖర్చు పెట్టారు, మొదట ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఎంత ఎస్టిమేషన్, ఎంత వరకు పెరుగుదల జరిగింది, వీటన్నిటిపై ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారు. దాంట్లో భాగంగానే రేపు జరిగేటువంటి ఆ శ్వేతపత్రం విడుదలకు సంబంధించిన దానిపై మెజారిటీగా కాంగ్రెస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో, ఎమ్మెల్సీలలో కొంత రాజకీయాల్లో కానీ, లేకపోతే బయట అవగాహన విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైనటువంటి వారంతా ఉన్నారు. వారికి అవగాహన, ప్రాజెక్టులపై అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా డిప్యూటీ సీఎం, ఇరిగేషన్ మంత్రి, దాంతో పాటుగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొని రేపు జరిగేటువంటి ఏదైతే శ్వేతపత్రం, దాంతో పాటుగా ఎల్లుండి మేడిగడ్డ సందర్శనకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుపోతామని చెప్పి సీఎం హౌస్ లో ప్రకటించడం జరిగింది. దానిపై కూడా ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి ఇరిగేషన్ దానిపై ఒక క్లారిటీ రప్పించడం కోసం, ఇప్పించడం కోసమే ఆ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ రోజు సాయంత్రం ఆ సమావేశం 6 గంటలకు ఈ సమావేశంలో ఒక డీటెయిల్డ్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటిపై కూడా ఒక అవగాహన కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తున్న వంశీ. ప్రేమ్, చూస్తున్నాం రేపు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారనే వార్తలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఏమైనా తెలుస్తుందా? అంటే కేసీఆర్ రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? అదేవిధంగా మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ కూడా కాంగ్రెస్ పట్టుబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనుకోవాలి? అయితే వంశీ, ముఖ్యంగా 13వ తేదీ నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సమావేశం ఉంటుందని చెప్పేసి భారీ బహిరంగ సభ ఉంటుంది. దాంతో కేఆర్ఎంబీకి రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను అప్పగించడం వల్ల జరిగేటువంటి నష్టం, ఆ నష్టాన్ని ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు చెప్పడం కోసమే బీఆర్ఎస్ అక్కడ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
దానికి సంబంధించినటువంటి అనుమతులు, పర్మిషన్ అవన్నీ ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా నాయకులంతా తీసుకున్నారు. దానికి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. అంతలోపే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సభలో ఈ 13వ తేదీ ఎక్కడైతే నల్లగొండలో ఆ కేఆర్ఎంబికి సంబంధించి ప్రాజెక్టులు అప్పజెప్పడం వల్ల జరిగేటువంటి నష్టాన్ని చెప్పడం కోసం బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ గతంలో 10 ఏళ్ల కాలంలో కట్టినటువంటి బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం దాని మీద కాళేశ్వరంలో ఉన్నటువంటి కొన్ని బ్యారేజ్ల కుంగుబాటుపై కూడా కుంగుబాటు జరిగింది. దానికి సంబంధించి ఫీల్డ్ విజిట్ ఉంటుందని చెప్పేసి ఆ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే దీంట్లో క్లాష్ అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది, బీఆర్ఎస్ చెప్పింది, అనుమతులు తీసుకుంది. కానీ కాంగ్రెస్ నిన్నటికి నిన్న తెర మీదకి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చింది. దీన్ని రెండు పార్టీల మధ్య జరిగేటువంటి యుద్ధ వాతావరణం అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే కేఆర్ఎంబి ద్వారా జరిగే నష్టం జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంటే, లేదు కాళేశ్వరం వల్ల మీరు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచడం కానీ లేకపోతే కాళేశ్వరం వల్ల బ్యారేజీల కుంగుబాటు వల్ల ఇంత నష్టం జరిగిందని చెప్పి ప్రజల్లోకి తీసుకురావడానికి ఇది కేవలం రెండు పార్టీలు జనాలకు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి కార్యక్రమంగా చేస్తున్నారా తప్ప ఇప్పుడు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పడం వల్ల మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు నష్టపోయారు. థ్యాంక్ యూ ప్రేమ్.